హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన మెయిన్ వీడియో వచ్చేసి ఏంటంటే పాసిబుల్ స్క్వాడ్ XC11 అగేన్స్ట్ ది లక్నో సూపర్ జైంట్స్ ఇన్ ది టాటా IPL 2025 మ్యాచ్. చాలా ఇంపార్టెంట్ మనకి గెలవాలంటే. ఇప్పుడు దాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరు రుద్రాజ్ గైక్వాడ్ని రీప్లేస్ చేస్తున్నారు అనేది. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేస్తే నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళు ఆడితే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి నేనైతే స్క్వాడ్ తీసుకున్నా. ఫస్ట్ అయితే అందులో వచ్చేది రచీన్ రవీంద్ర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి తనను ఓపెనింగ్ తీసుకున్నా. తనతో పాటు డెవిన్ కాన్వే ఇంటెంట్ బాగుంటుంది పవర్ ప్లేలో కాబట్టి నేను డెవిన్ కాన్వే తీసుకున్నా. తర్వాత 1 డౌన్లో విజయ్ శంకర్ రావాలనుకుంటున్నా, ఎందుకంటే పోయినసారి మ్యాచ్ కొట్టాడు. ఆ తర్వాత మిడ్ ఆర్డర్లో శివం దుబే స్పిన్నర్స్ని చూసుకుంటారు. వీళ్ళు మంచిగా ఆడితే మిగతా వాళ్ళకి శ్రమ పడకుండా ఆ తర్వాత శామ్ కరణ్ వస్తాడు. శామ్ కరణ్ ఎందుకంటే ఈ పిచ్ మీద మంచిగా వేయగలుగుతాడు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అని తీసుకున్నా. ఆ తర్వాత జడేజా వస్తాడు. విత్ బ్యాట్ అండ్ బాల్ మంచి సీజన్ కాదు కానీ ఇప్పుడు మార్చుకునే సమయం వచ్చింది. ఆ తర్వాత ధోని వస్తాడు. ధోని వచ్చాక మనకు తెలిసిందే 6 ఆబ్వియస్గా వస్తాయి, బట్ గెలవాలి మ్యాచెస్. బట్ నెక్స్ట్ అశ్విన్ వస్తాడు. అశ్విన్ నుంచి బ్యాటింగ్ రాకపోయినా బౌలింగ్లో చూసుకుంటాడు. సేమ్ నూర్ అహ్మద్ కూడా బ్యాటింగ్ కాకపోయినా బౌలింగ్ చూసుకుంటాడు, పర్పుల్ నూర్. సో నెక్స్ట్ ఖలీల్ అహ్మద్ ఉంటాడు, తనకు కూడా బ్యాటింగ్ అంత రాకపోయినా బౌలింగ్లో చూసుకుంటాడు. నెక్స్ట్ పతిరానా కూడా సేమ్ అంతే, బ్యాటింగ్ రాకపోయినా బౌలింగ్లో చూసుకుంటాడు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద చాలాసార్లు చెప్పాను, ఇంపాక్ట్ ప్లేయర్ ఒక ఇంపాక్ట్ఫుల్ నాక్ ఆడాలి. సో నాకు తెలిసిన ఇంపాక్ట్ఫుల్ నాక్ ఆడేది జిమ్మీ ఓవర్టన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విత్ బ్యాట్ అండ్ బాల్ మంచిగా చూసుకుంటారు. సో ఇదైతే నా పాసిబుల్ స్క్వాడ్ 11. మీదేందో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి మీ స్క్వాడ్ ఏంటో. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్.